నమస్తే, నేను చైతన్య. వార్తాపత్రికలో తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు, ప్రత్యేకంగా తెలంగాణ నేతలతో సాగుతున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణకు స్వాగతం. ముందుగా వార్తాపత్రికలో వచ్చిన వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే రంజాన్కి సంబంధించినటువంటి ఫోటో, అదేవిధంగా శబ్ద శాసనుడు మా సినారయ్య పేరుతో శ్రీనారాయణ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయనకి జరిగినటువంటి ఉత్సవాల్లో పాల్గొన్న కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోటోతో ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి. ఇక కిష్కింద కాండ అంటూ సీమాంధ్ర అధికారుల చిల్లర వేషాలని ఎస్ఐబి భవనం ఖాళీ చేస్తూ కోటికి పైగా విలువైన ఫర్నిచర్ లూటీ చేశారంటూ వార్త కనిపిస్తుంది. స్విచ్ బోర్డు నుంచి తలుపులు, కిటికీలు, అద్దాలు, లైట్ల దాకా, నల్లా నుంచి వాష్ బేసిన్ దాకా అన్ని ఎత్తుకెళ్లిన వైన్యం పేరుతో వార్తను చూస్తున్నాం. ప్రభుత్వ భవనాలకు రక్షకుడు గవర్నరే, ఆయన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి వార్తను కిష్కిందకాండ పేరుతో చూస్తున్నాం. స్థిరంగా అల్పపీడనం అంటూ ఒడిశా తీరం వద్ద బంగాళాఖాతంలో కేంద్రీకృతం, రాష్ట్రం మీదుగా ఉపరితల ఆవర్తనం, చురుకుగా కదులుతున్న రుతుపవనాల పేరుతో రాగల 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నట్టు వార్త కనిపిస్తుంది. కృష్ణమ్మ పరవల్ అంటూ రాష్ట్ర ప్రాజెక్టులోకి మొదలైన నీటి చేరిక, తెరుచుకున్న ఆలమట్టి, నారాయణపూర్ గేట్లు అంటూ మరికొన్ని గంటల్లో జూరాలకు చేరనున్న వరద నీరు, గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు నిరాశ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీస్ కుట్ర పేరుతో హెరిటేజ్ భవనం స్వాధీనానికి కుట్ర చేస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి కట్టడం దక్కించుకునేందుకు యత్నం చేస్తున్నారు. తమకు కేటాయించాలంటూ గవర్నర్కి లేఖ రాశారు. ఇచ్చే ప్రసక్తే లేదంటున్న తెలంగాణ అధికారుల పేరుతో మరొక వార్తను కూడా చూడొచ్చు. కేసీఆర్ మోడల్ హౌస్ పేరుతో 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తయారైంది. 15 రోజుల్లో 10 మంది కూలీలతో నిర్మాణం జరిగింది. కరీంనగర్లో యువ బిల్డర్ ప్రయోగం సక్సెస్ పేరుతో వార్తను చూస్తున్నాం. ఇక చంద్రబాబు ఎత్తులపై నోరు పెగలదా అంటూ కాంగ్రెస్ నేత జానారెడ్డిపై మంత్రులు హరీష్, జగదీష్ మండిపడ్డటువంటి వార్తను కూడా చూస్తున్నాం. పొన్నాల లక్ష్మయ్యతో ఉన్న ఆధిపత్య పోరులో వెనుకబడిపోతానేమో అని జానారెడ్డి మాట్లాడుతున్నారని వీరు విమర్శించారు. ఏపీ వాహనాలు పన్ను కట్టాల్సిందే అంటూ సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిచిపోయిన వాహనాలతో మరొక వార్త కూడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాణిజ్య రవాణా వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించాలంటే తెలంగాణ రవాణా శాఖకు త్రైమాసిక పన్ను చెల్లించాల్సిందనంటది వార్త సారాంశం. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే బాధ్యత మాదే అంటూ విభజన చట్టానికి లోబడే ఎంసెట్ కౌన్సిలింగ్ పై చర్యలుంటాయి. సుప్రీంలో ఇంప్లీడ్ పిటిషన్ వేస్తామని ఉన్నత విద్యా మండలి స్పష్టీకరణ చేసినట్లు ఒక పక్క కనిపిస్తుంటే, మాదారి మాదే తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మరొక పక్క మనకి పోటాపోటీ వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. రైతుకు దన్నుగా నిలవండి ప్రధాని మోడీ చేసినటువంటి ప్రకటన, బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా అంటూ పరిశీలించాలని సాంఘిక సంక్షేమ శాఖకు పీఎంఓ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయన్నట్టు మరొక వార్తను కూడా చూడొచ్చు. కుస్తీలో పసిడి పట్టు అంటూ కామన్వెల్త్ గేమ్లో కుస్తీలో పసిడి పథకం వచ్చినట్టుగా ఒక వార్త కనిపిస్తుంది. ఇక పోలీస్ కార్యాలయంలో లూటీ పేరుతో ఏసీలు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు సహా మరుగుదొడ్ల సామాగ్రిని కూడా దోచేశారంటూ మరొక వార్తను చూడొచ్చు. 520 లక్షల యూనిట్ల విద్యుత్ ఉంది. మెట్రో రైలుకు తొలి ఏడాది కావాల్సిన కరెంటు ఇది అంటూ 10 ఏళ్ల అవసరాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినటువంటి వివరాలను కూడా మనం ఈనాడులో చూడొచ్చు. పొలం పిలుస్తుంది అంటూ ప్రతి రైతుకు ఐప్యాడ్ యోచన, ప్రతి జిల్లాకు సాగునీరు, ఉపాధి హామీ ద్వారా ఎకరాకు 2-3 వేల లబ్ధి, అనుబంధ రంగాలపై ప్రోత్సహిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. తెలుగింటికి కృష్ణమ్మ రాక పేరుతో వరదలకు సంబంధించింది. నేడు జూరాలకు, ఆపై శ్రీశైలేషునికి చెంతకు అంటూ ఆలమట్టిలో 25 తలుపులు ఎత్తినటువంటి వార్తను మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలపై పన్ను అంటూ ప్రయాణాలు, సరుకు రవాణాలపై తీవ్ర భారం పడబోతుంది. పర్మిట్ ట్యాక్స్ విధింపుపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి సర్కార్ నిర్ణయానికి సవరణ, 8 నెలల ముందు నుంచే వడ్డింపు మొదలు, అయోమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటూ కోర్టును ఆశ్రయించిన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ల పేరుతో వార్తను మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇంకా ఆంధ్రజ్యోతి చూస్తే ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్మిషన్ల బాధ్యత మాదే అంటూ ఉన్నత విద్యామండలి స్పష్టీకరణ చేసినటువంటి అంశం. ఆగస్టు 15 కల్లా సీట్లన్నీ భర్తీ చేయాలని, అదే సుప్రీం తీర్పు అని దాన్ని ఉల్లంఘించలేమని, కౌన్సిలింగ్ ఆపాలని సుప్రీం చెప్పలేదు అని ఉన్నత విద్యా మండలి స్పష్టీకరణ చేసిన అంశాలు కనిపిస్తుంటే, ఇక జాప్యం చేయొద్దు, న్యాయపరమైన చిక్కులను అధిగమించాలని, టీ సర్కార్ అభ్యంతరాలను పట్టించుకోవద్దని, సుప్రీంకోర్టులో మంచి లాయర్ని పెట్టండి, ఎంసెట్ అడ్మిషన్లపై ఏపీ చంద్రబాబు ఆదేశించిన వార్త. బడుగులతో చెలగాటమంటూ ఫీజుల పథకం ఎత్తివేతకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, 31 నుంచి ప్రజా ఉద్యమం, తరగతుల బహిష్కరణ ధర్నాలు చేస్తామని ఆర్ కృష్ణ ప్రకటించిన వార్తను కూడా మనం చూడవచ్చు. పసిడి పట్టు పేరుతో 6వ రోజు భారత్ అద్రహో అంటూ 3 స్వర్ణాలు సాధించిన మల్ల యోధులు, ఒకే రోజు ఖాతాలోకి 10 పథకాలంటూ కామన్వెల్త్కి సంబంధించిన వార్త. సారి మేజర్ అంటూ ధ్యాన్ చంద్ భారతరత్న సచిన్ కు బదిలీ పేరుతో మరొక వార్తను. ఒకరితో లొల్లి అంటూ ఉల్లికి సంబంధించిన వార్త. హాలోగ్రామ్ భారీ స్కామ్ అంటూ హాలోగ్రామ్ సంబంధించిన వార్త. కాంగ్రెస్ కే ఏది చేత కాదు అని హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలతో మరొక వార్త.
రిటైర్డ్ ఐఏఎస్ లైన్ ఫిట్టింగ్ అంటూ నామినేషన్ ద్వారా పనులపై ప్రత్యేక ఆసక్తి పేరుతో ఛత్తీస్గఢ్ కంపెనీల తరపున వకాల్తా పుచ్చుకొని ఢిల్లీ స్థాయిలో మరొకరు లాబింగ్ చేస్తున్నారంటూ నేరుగా పీపీఏలు కుదిర్చే ప్రయత్నం జరుగుతుంది. సురేష్ చంద్ర బదిలీ వెనుక కొత్త కోణం పేరుతో ఐఏఎస్ అధికారికి బదిలీకి సంబంధించినటువంటి ఒక కథనాన్ని వివరణాత్మకంగా ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక చూస్తే కాంట్రాక్ట్ పై కమిటీ పేరుతో ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అధ్యయనానికి సర్కారు నిర్ణయించిందని, సాధ్యాసాధ్యాలు, అమలు మార్గాలు, విధి విధానాలపై కసరత్తు జరుగుతుందనేటువంటి వార్త. రోస్టర్, మెరిట్, కనీస విద్యార్హత, వయోపరిమితి పాటించాల్సిందేనని, రిక్రూట్మెంట్ నిబంధనలు విస్మరిస్తే న్యాయ సమస్యలు వస్తాయన్నటువంటి వార్తకు సంబంధించింది. కాంట్రాక్ట్ ఉద్యోగికి సంబంధించిన వార్తను మనం చూడవచ్చు. అవన్నీ చిల్లర విమర్శలు అంటూ ఉనికి కోసమే సంకుచిత వ్యాఖ్యలు, జానారెడ్డిపై హరీష్ మండిపాటు అంటూ మరొక వార్తను చూస్తున్నాం. పొదుపు సొమ్ముకు ఎసరంటూ 26 లక్షల మంది ఏపీ రైతులకు బ్యాంకుల షాక్ పేరుతో మరొక వార్త. విత్తనం స్వాహా అంటూ సబ్సిడీలు అక్రమాలకు సంబంధించినటువంటి వార్తను కూడా సాక్షి దినపత్రికలో మనం చూడవచ్చు. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీటిపై చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి TV1.